ఉన్నట్టుండి కేటీ రామారావు సారు కొండా సురేఖ మేడంకు ఒక పోస్ట్ పెట్టుకుంటా అభినందనలు ధన్యవాదాలు చెప్తున్నా మీకు అని అన్నాడు. ఇప్పుడు ఈ ముచ్చట ఏదైతే కేటీఆర్ సారు ట్విట్టర్లో ట్వీటిండో పెద్ద న్యూస్ అవుతున్నది, రసభాషగా మారుతున్నది. దీని మీద కొండా సురేఖ మేడం కూడా క్లారిటీ ఇచ్చింది. మరి ఎప్పుడు ఉప్పు నిప్పు లెక్క ఉండే వీళ్ళు ఉన్నట్టుండి కేటీఆర్ సారు కొండా సురేఖ మేడంకు ఎందుకు అభినందనలు చెప్పిండు అరుచుకుందాం పాండ్రి. ఇక మంత్రి కొండా సురేఖ మేడంకు మాజీ మంత్రి కేటీఆర్ సారు అభినందనలు చెప్పిండు. అయ్యా మంత్రులు కమిషన్లు తీసుకోకుండా ఏ పని చేయరనుకుంటా మంత్రి కొండా సురేఖ మేడం చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో ఎక్స్ వేదికగా కేటీఆర్ సార్ రియాక్ట్ అయ్యి ఒక ట్వీట్ పెట్టుకుంటూ వచ్చిండు. ఇక ఆ ట్వీట్ లో ఏమున్నదయ్యా సారాంశం అంటే, కనీసం ఇప్పటికైనా కొన్ని నిజాలు బయట పెట్టినందుకు మంత్రి కొండా సురేఖకు నా హృదయపూర్వక అభినందనలు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కమిషన్ సర్కార్ గా మారిందని, ఇది రహస్యమే కాదు ఓపెన్ సీక్రెట్ అని, ఇంకా అంతేకాదు ఈ ప్రభుత్వంలో ఫైల్స్ మీద సంతకం చేసేందుకు మంత్రులు గాని వాళ్ళ సహచర మంత్రులు గాని 30% కమిషన్ తీసుకుంటున్నారని, ఇదే కమిషన్ల వ్యవహారంలో సచివాలయంలో పలువురు కాంట్రాక్టర్లు ధర్నా చేసిన విషయం గుర్తున్నదాన్ని కూడా ప్రశ్నలు కూడా గట్టిగానే సందన చేసిండు కేటీ రామారావు సారు. ఈ ఘటన ఈ ప్రభుత్వంలో మంత్రుల కమిషన్ బాగోతాన్ని బహిర్గతం చేసింది. ఇక ఈ సందర్భంగా నేను కొండా సురేఖను మనస్ఫూర్తిగా కోరుతున్నా, కమిషన్లు తీసుకుంటున్న మంత్రుల వివరాలన్నీ బయట పెట్టాలి, పబ్లిక్ ముందు బహిర్గతం చేయాలని అన్నాడు. ఇక ఇదే అంశం మీద రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు కూడా వాళ్ళ సొంత కేబినెట్ మంత్రి చేసిన ఆరోపణల మీద మీరు దర్యాప్తుకు ఆదేశం చేయగలరా అని కేటీఆర్ సార్ ట్విట్టర్ లో చెప్పుకుంటూ వచ్చిండు. సరే, ఇక ఈ ముచ్చటంతా కేటీఆర్ సార్ ఉన్న ఆలోచనను ఇట్లా ట్విట్టర్ రూపకంలో ట్వీట్ చేసుకుంటూ వస్తే మంత్రి కొండా సురేఖ మేడం కూడా క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చింది. అరే నేనేదో జనరల్ గా మాట్లాడినా, అసలు మా పార్టీలు ఉన్నోళ్ళు లీడర్లే కమిషన్లు తీసుకొని సంతకాలు పెట్టారని నేనేమన్నా అన్నానా? పార్టీ పేరు చెప్పినా, మనుషుల పేర్లు చెప్పినా, నేను జనరల్ గా మంత్రులు ఇట్లా తీసుకుంటారు కమిషన్ అని చెప్తే ఈ బీఆర్ఎస్ పార్టీలు కావాలని బురద తల్లి దాని కాంట్రవర్సీకి తీసుకుపోయి లేనిపోని నిందలు నా మీద వేసి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు నేను మా పార్టీలోళ్ళని గాని ఒక పార్టీ పెద్దలను గాని ఎవరిని కూడా ఉద్దేశించి పేర్లు చెప్పలేదు. అసలు నేను అన్న కాన్సెప్టే వేరు, వీళ్ళు తీసుకొచ్చిన కంటెంట్ వేరు అని చెప్పి గట్టిగానే సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసుకుంటూ వచ్చింది. సరే, ఏదేమైనా కూడా కొండా సురేఖ మేడం ఈ మధ్య కాలంలో మైకు పట్టుకున్నదంటే ఏదో ఒక కాంట్రవర్సీ రూపకంలోనే బయటపడుతున్నది. ఎప్పుడు ఏదో ఒక ముచ్చట్లలో కాంట్రవర్సీలా పక్కా ఉంటున్నది కొండా సురేఖ మేడం. ఇక మీడియా ముంగట మాట్లాడే ఆలోచనలలో తత్తరబాటో తడబాటో లేకపోతే ఏదో ఒక మాట అనుడో తర్వాత నాలుకే గరుచుకునే నేను అట్లా అనలేదనేది కామన్ అయిపోయింది కొండా సురేఖ మేడం కని చెప్పి గట్టిగానే కౌంటర్లు కూడా ఇవ్వబట్టిండ్రు ఈ ముచ్చటరికైనా 10 ఒక్కరు. మరి ఇప్పుడు కేటీఆర్ సారు రాహుల్ గాంధీని ట్వీట్ చేసుకుంటా, రేవంత్ రెడ్డి సార్ కు సిగ్నల్ ఇచ్చుకుంటాయి, మరి మీ సొంత పార్టీలో చేసిన ఆరోపణల మీద మీరు దర్యాప్తుకు ఆదేశం చేయగలరా అని చెప్పి కేటీఆర్ అన్న మాటలకు మరి అక్కడ పెద్ద హైకమాండ్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి టీం ఎట్లా రియాక్ట్ అవుతారో మనకు మాత్రమే తెలుసు. చూద్దాం.